ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు 5వ రోజు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని స్వర్గీయ కృష్ణదాస్ సతీమణి శ్యామలాదేవి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తులో కూడా బారులు తీరిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం ఈ యొక్క అలంకారంపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి? అమ్మవారు చండీ పరమేశ్వరి సత్యధర్మాలను స్థాపించటం కోసం, రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి తల్లి. సత్యధర్మాలను తీవ్రంగా నష్టపెట్టి లోకాన్ని, దేవతలను కష్టపెడుతున్నటువంటి పరిస్థితిలో అమ్మవారు అందరికీ కూడా క్షేమాన్ని కలిగించటం కోసం వచ్చినటువంటి అవతారం. ఈ భూలోకాన్ని చక్కగా కాపాడింది, దేవతలను అనుగ్రహించింది. ఆమె భక్తుల విషయంలో అపారమైనటువంటి సుప్రసన్నమైనటువంటి అనుగ్రహం కల తల్లి. అమ్మవారి దర్శనం వల్ల ధర్మకార్యములన్నీ కూడా, అసాధ్యములైనవి కూడా సుసాధ్యములై లోకంలో సులభంగా కార్య విజయం పొందటానికి అమ్మవారి దర్శనం చాలా అవసరం. చండీ పరమేశ్వరిని నిరంతరము కూడా అనేకానేక సమయాలలో, పర్వదినాలలో చండీ హవనం ద్వారా, చండీ సప్తశతి పారాయణల ద్వారా అమ్మవారిని సేవిస్తాం. అమ్మవారు శాంతిని చక్కగా నెలకొల్పి లోకానికి పాడి పంటల యొక్క సౌభాగ్యాన్ని సక్రమంగా అందించేటువంటి తల్లి. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే సమస్త శుభములు కలుగుతాయి. వంశాభివృద్ధి, అలాగే సద్గుణ సంపత్తి, తత్వజ్ఞానం కలుగుతుంది. అమ్మవారిని దర్శించి అందరూ కూడా క్షేమానందాలను పొందగలరు. శ్రీమాత్రే నమః. స్వామి, ఇంద్రకీలాద్రిపై ఏ ఏ పూజా కార్యక్రమాలు జరుగుతాయి? ఇవాళ ప్రత్యేకంగా ఏమేమి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు? నవరాత్రులు అన్ని రోజులు కూడా విశేషంగా జరిగే పూజా కార్యక్రమం కుంకుమ పూజలు. అలాగే అమ్మవారికి సంప్రదాయ సిద్ధమైనటువంటి నివేదనలన్నీ కూడా చక్కగా చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ మహాచండీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యూ లైన్లు అన్ని కూడా భక్తులు ఇక్కడ మనతో మాట్లాడటానికి కృష్ణంరాజు గారి ఉన్నారు. మేడం, చెప్పండి, ఎలా దర్శించుకుంటున్నారు, ఏంటి? చాలా బాగుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తున్నాము, ఎప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా అమ్మవారు మంచి అలంకారం, అదంతా కూడా దిగ్విజయంగా అమ్మ ఎంతో వెలుగుతూ ఉంది. అదేని చండీ అవతారం సంవత్సరం పెట్టారంట. అవతారంలో అమ్మని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను కృష్ణరాజు గారు రావడం అలవాటు. సో నేను ఆయన వచ్చినట్టే తల్లి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. నాకే కాదు, మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రతిసారి కృష్ణంరాజుతో తాను ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తానని చెప్పి, కానీ ఈసారి ఒకదాన్నే వచ్చాను, కానీ మహాచండీ దేవి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.